జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు శుష్క కాష్ట సంజీవనము అనే 40వ అధ్యాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీ గురుకృపా ప్రభావమున ఎండిన మేడికట్టె చిగురించుట, నరహరి అను విప్రుని కుష్టు వ్యాధి నివారణమగుట, అతడు శ్రీ గురుమూర్తిని స్తుతించుట, శ్రీ నృసింహ సరస్వతి అష్టకము, శబరుని గురుభక్తి కథానిక, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సిద్ధమునీశ్వరుడు నామధారకునితోటి ఇలా చెప్తున్నాడు: నాయన, ఇంకొక అద్భుతమైన శ్రీ గురులీలను వర్ణిస్తున్నాను. ఒక ఎండిపోయిన మేడి కట్టెను శ్రీ గురుమూర్తి చిగురింప చేసిన అపరూపమైన కథను నీకు వినిపించెదను. చిత్రమైన ఈ కథను నువ్వు శ్రద్ధగా వినుము అని సిద్ధముని ఇలా చెప్పసాగాడు. శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారు గాణగాపురంలో నివసించినప్పుడు ఒకనాడు కుష్ఠువ్యాధి సంక్రమించిన ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతడు ఆపస్తంభ సాఖీయుడు, గార్గ్యస్య గోత్రమునందు జన్మించినవాడు. అతని పేరు నరహరి. జన్మాంతర పాప విశేషం వల్ల అతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అట్టి నరహరి అను బ్రాహ్మణుడు శ్రీ గురుమూర్తిని దర్శించి వారి దివ్య పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సాష్టాంగ వందనం ఆచరించి లేచి నిలబడి వినయపూర్వకంగా దోసిలు ఒగ్గి అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ తనను అనుగ్రహించమని వేడుకుంటూ తన బాధను ఈ విధంగా విన్నవించుకున్నాడు: శ్రీ గురుమూర్తి, మీకు జయము జయము. భక్తవత్సల, పరంజ్యోతి, పరమ పురుష, జగద్గురు, అఖండమైన మీ ఖ్యాతిని విని మీ దర్శనం కోసం మీ చరణ సన్నిధిని వచ్చాను. నేను ఈ జగత్తునందు బ్రాహ్మణునై వ్యర్థముగా జన్మించాను. నా జన్మ ఒక బండరాయిలాగా మోడువారింది. స్వామి, నేను ఒక కుష్ఠువ్యాధిగ్రస్తుడనై ఉండుటచే బ్రాహ్మణులతో పాటు లోకులు అందరూ కూడా నన్ను నిందిస్తున్నారు. ఉదయమున లేచినప్పటి నుండి ఎవ్వరూ కూడా నా ముఖాన్ని చూడటానికి ఇష్టపడటం లేదు. యజుర్వేద అధ్యయనం చేశాను, కానీ వీడు అంగహీనుడు అని నిందిస్తూ నన్ను ఎవరూ కూడా భోజనానికి కూడా పిలవటం లేదు. దానితో నాకు మిక్కుటమైన దుఃఖము, అంతులేని బాధ కలుగుతోంది. భోగమని ఎంత విలపించినను ఈశ్వరుని కృప నాపై కొంచెం కూడా కలగకుండా ఉంది. గత జన్మలో నేను ఎంతటి ఘోరమైన పాపాలను చేసి ఉన్నానో దాని ఫలితంగా భయంకరమైన జుగుప్సాకరమైన ఈ వ్యాధిని అనుభవిస్తున్నాను. స్వామి, ఇక నేను సహింపలేను. నాకు ఓపిక నశించింది. ఇప్పటికి ఇక ఈ జన్మ చాలు. అనేక వ్రతాలు ఆచరించాను. అసంఖ్యాకంగా తీర్థాలకు వెళ్ళి స్నానాలు చేశాను. అనేక దేవతలను ఆరాధించాను. కానీ ఈ దిక్కుమాలిన వ్యాధి ఎంతమాత్రము ఉపశమింపటం లేదు. మహాత్మా, జగద్గురు, అద్భుతమైన మీ కృపా ప్రభావమును, అఖండమైన మీ కీర్తిని లోకుల ద్వారా విని ఇప్పుడు మీ శరణు పొంది మీ చరణ సన్నిధిని చేరుకున్నాను. నిర్హేతుకమైన కృపాముక్తులు, అవ్యాజ ప్రేమ పూరితులు అయిన గురునాథ, నాపై కృపాదృష్టిని కురిపింపుము. దివ్యమైన మీ అనుగ్రహము నాకు తప్పక లభింపగలదు అనే నమ్మకంతో మీ పాదాల వద్దకు వచ్చాను.
ఒకవేళ మీ కృప నాయందు ఎంతమాత్రం కూడా ప్రసరింపకపోయిన ఎడల ఇక ఈ ప్రాణాలను త్యజించి వేయుటకే నేను నిశ్చయించుకున్నాను. నేడు మీ దర్శనము ఒక ఇనుప ముక్కకు పరసవేదితో ఏర్పడిన కలయిక వలె నాకు తోస్తున్నది అని నరహరి అను ఆ బ్రాహ్మణుడు ఏకాగ్ర చిత్తంతో అనన్యమైన భక్తి భావంతో పదే పదే నమస్కరిస్తూ అనేక విధాలుగా వేడుకుంటూ గురుమూర్తి యొక్క కృపను యాచించాడు. శిష్యోత్తమ నామధారక, శ్రద్ధగా వినుము. ఆ బ్రాహ్మణుని కరుణాత్రపూరితమైన వాక్యాలను విని దైన్యపూరితమైన అతని భావానికి వివసుడై భక్తవత్సుడు అయినటువంటి శ్రీ గురుమూర్తి ప్రసన్న వదనులై మందహాస వదనంతో ఆ బ్రాహ్మణుని చూసి ఇలా అన్నాడు: బ్రాహ్మణుడా, నీవు నీ పూర్వజన్మలో అనేక దోషాలు చేశావు. అందుకే నీకు ఈ కుష్ఠరోగం వచ్చింది. తద్వారా ఈ జన్మలో చాలా దుఃఖపడుతున్నావు. అయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయము. దానివల్ల నీ తాపము తొలగిపోవును. భయంకరమైన ఈ వ్యాధి ఉపశమించిపోవును. వెంటనే నీకు దివ్య దేహము లభింపగలదు అని స్వామివారు చెప్తున్నారు. ఇంతలో ఒకతను 4 సంవత్సరాల నుండి ఎండిపోయిన ఒక మేడి కట్టెను కాల్చివేయటకై అటువైపుగా తీసుకుని వస్తున్నాడు. అది చూసిన శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నాడు: ఓయి బ్రాహ్మణోత్తమ, ఏకాగ్ర చిత్తుడవై ఆ ఎండిపోయిన మేడి కట్టెను అతని వద్ద నుండి అడిగి తీసుకొనము. నేను చెప్పే వాక్యమునందు దృఢమైన విశ్వాసంతో ఆ ఎండిన మేడి కట్టెను తీసుకుని సంగమానికి వెళ్ళి ఆ సంగమేశ్వరునకు తూర్పు వైపున ఉన్నటువంటి భీమా నదీ తీరంలో గుంతను తీసి నాటుము. తరువాత నీవు సంగమానికి వెళ్ళి స్నానం చేసి వెంటనే అశ్వత్థ వృక్షం వద్దకు వచ్చి దాన్ని పూజించుము. తిరిగి మళ్ళీ స్నానం చేసి 2 చేతులలో 2 కలశాలను తీసుకొని వాటి నిండా నదీ జలం తీసుకొని నీవు నాటిన ఎండిపోయిన ఈ మేడి కట్టెకు దినమునకు 3 సార్లు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్నానం చేయించుము. ఏనాడు ఈ కట్టె సజీవమై చిగురించునో ఆనాడే నీ పాపాలు, నీ దోషాలు అన్నీ కూడా హరించిపోయినట్లుగా భావించుము. వెంటనే నీకు దివ్యమైన దేహము లభించును అని గురునాథుడు ఆ బ్రాహ్మణుని ఆదేశించాడు. ఆజ్ఞను తీసుకొని వెంటనే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేడి కట్టెను ప్రేమతో అడిగి భక్తితో తీసుకొని తలపైన పెట్టుకొని భీమానదీ తీరానికి వెళ్ళాడు. గురుమూర్తి సూచన మేరకు ఆ ద్విజోత్తముడు సంగమేశ్వరునికి ఎదురుగా ఉన్న ఆ ఎండిన మేడికట్టెను పాతాడు. తదుపరి శ్రీ స్వామివారు వివరించినట్లుగా దృఢమైన విశ్వాసంతో అతడు ఆచరిస్తున్నాడు. ఈ విధంగా అతడు ఉపవాస వ్రతాన్ని పూని నది యొక్క జలం తీసుకొచ్చి ప్రతినిత్యము 3 సార్లు శుష్కమైన ఆ కాష్టమును దృఢచిత్తంతో సేవించుచుండగా 7 రోజులు గడిచింది. అది చూసి జనులందరూ కూడా వింతగా నవ్వుకుంటూ ఆ విప్రుని పిలిచి ఇలా అంటున్నారు: ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమి? ఎండిన కట్టెను ఎందుకు నాటితివి? ఎంతో శ్రమతో దినమునకు 3 సార్లు నువ్వు నీళ్లతో తడుపుచున్నావు. కొన్ని ఏండ్ల నుండి ఎండిపోయిన కట్టె మళ్ళీ చిగురిస్తుందా? ఇదేమి చోద్యము? ఆ మాటను గురుమూర్తి ఎలా చెప్పారు? నీవెలా నమ్మావు? లోకంలో ఎక్కడైనా కూడా ఎండిన కట్టె చిగురించటం గూర్చి మనం చూచి ఉన్నామా? లేక విని ఉన్నామా? అయితే శ్రీ గురుమూర్తి కృపాసింధువు, భక్తజనుల పాలిట కల్పతరువు వరదమూర్తి. ఆయన కృప తక్షణమే ఫలించును. వారు అందరి మీద కూడా కృపా వృష్టిని వర్షింపచేస్తారు. కానీ నీ పాపానికి నిష్కృతి లేనట్లున్నది. అందుకే శ్రీగురుడు నీకు ఒక ఎండు కట్టెను ఇచ్చి ఇలా తడుపుచుండమని ఆజ్ఞాపించాడు. వ్యర్థంగా ఎందుకు శ్రమిస్తావు అని వారందరూ అతన్ని చూసి హేళనగా పరిహసిస్తున్నారు. వారి మాటలను విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చేతులెత్తి నమస్కరించి ఇలా అన్నాడు: అయ్యా, గురువాక్యము నాకు శిరోధార్యము. నా పాలిట కామధేను
గురువు యొక్క ఆజ్ఞయే నాకు తపస్సు. అది అసత్యం ఎలా అవుతుంది? శ్రీ గురునాథులు సత్య సంకల్పులు. వారి మాటలు ఎప్పటికీ మిథ్య కావు అని నాకు దృఢమైన విశ్వాసం కలదు. గురువు యొక్క అనుగ్రహం చేత ఈ ఎండు కట్టె తప్పక చిగురించి వృక్షమై తీగును అని నేను నిశ్చయంగా నమ్ముకుంటున్నాను. నా ప్రాణాలను పెట్టైనా సరే నేను శ్రీ గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించెదను అని ఆ బ్రాహ్మణుడు వాళ్ళతో చెప్పి వారి వైపు చూడకుండా భక్తిపూర్వకంగా ఎండిపోయిన ఆ మేడి కట్టెకు సేవ చేయసాగాడు. ఒకనాడు శిష్యులందరూ కలిసి శ్రీ గురుమూర్తి వద్దకు వచ్చి ఇలా అన్నారు: స్వామి, మీరు ఆ బ్రాహ్మణుని ఎండు కట్టెను సేవించమని ఆజ్ఞాపించారు. అతడు 7 రోజుల నుంచి ఉపవసించి ఆ ఎండు కట్టెను సేవిస్తున్నాడు. ఏకాగ్రచిత్తంతో అతడు అత్యంత నిష్ఠాగరిష్ఠుడై గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాడు. మూర్ఖుడవై ఈ ఎండుకట్టెను ఎందుకు వృధాగా సేవిస్తున్నావు అని మేము అతనికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూచాము. దానికి సమాధానంగా ఆ బ్రాహ్మణుడు మాతో, అయ్యలాగా, ఈ కట్టెపై నాకు ప్రీతి లేదు. కేవలము గురువు యొక్క ఆజ్ఞకు మాత్రమే నేను బద్ధుడనై ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. వారు తప్పక తన మాటను నిలబెట్టుకొని ఏదో ఒక నాటికి నిజం చేసి నిరూపించగలరు అనే దృఢమైన విశ్వాసంతో నేను ఇలా చేస్తున్నాను. కానీ ఇది మూర్ఖత్వంతో కూడిన పని మాత్రం కాదు సుమా అని అతడు మాతో పలికాడు. అంతేకాదు, దృఢమైన దీక్షతో ఉపవసించి మంచినీళ్లు కూడా ముట్టకుండా అతడు ఆ ఎండుకట్టెను సేవిస్తున్నాడు స్వామి అని శిష్యులందరూ కలిసి శ్రీ గురుమూర్తికి విన్నవించారు. అంతటా శ్రీ గురుమూర్తి ఇలా అన్నాడు: మనసునందు ఎట్టి భావము దృఢపడి ఉంటుందో అది అలాగే జరిగి తీరుతుంది. మన మనోభావాన్ని అనుసరించే కార్యసిద్ధి కలుగుతుంది. శిష్యునకు గురువు యొక్క వాక్యమే శిరోధార్యము. అది ఎప్పటికీ కఠినమని తోచదు. గురువాక్యము నమ్మిన వారికి నష్టము ఎప్పుడూ కలగదు. అతని అంతఃకరణమనందు ఎట్టి భక్తి ఉంటుందో అలాగే జరుగుతుంది. ఇట్టి విషయం గురించి స్కంద పురాణాంకతమైన ఒక కథ కలదు. దాన్ని సూతుడు శౌనకాది ఋషీశ్వరులకు చెప్పిన విధానాన్ని మీకు ఇప్పుడు నేను వివరించి చెప్పేదను. సావధానంగా వినుడు. ఒకనాడు శౌనకాది మునీశ్వరులు అందరూ సూతుణ్ణి ఇలా ప్రశ్నించారు: సూతముని, గురుభక్తిని, దాన్ని ఆచరించవలసిన తీరును సవిస్తరంగా మాకు వివరించి చెప్పండి అని అడిగారు. వారికి సూతుడు సవిస్తరంగా గురుభక్తిని గురించి వివరిస్తూ అతడు చెప్పిన కథను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సూతుడు శౌనకాది ఋషీశ్వరులతోటి ఇలా అన్నాడు: జనన మరణ రూపమైన ఈ సంసార సాగరం నుంచి తరింపచేయటానికి గురుభక్తిని మించిన ఇంకొక సాధనము లేనే లేదు. గురువు యోగ్యుడా అయోగ్యుడా అని ఎంతమాత్రము విచారించకూడదు. అతడు జ్ఞాని అయినను అజ్ఞాని అయినను ఎంతమాత్రమూ దాన్ని పట్టించుకోకుండా గురువు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అని దృఢంగా నిశ్చయంతో గురువునే ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో గురువును సేవించాలి. గురువును పరబ్రహ్మ స్వరూపునిగా నిశ్చయించుకొని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో సేవిస్తుంటారో అటువంటి అతనికి సర్వధర్మ ఫలాలు సిద్ధిస్తుంది. గురువును మానవుడు అని పొరపాటున కూడా అనకూడదు, వినకూడదు, భావించకూడదు. నమ్మిన గురువును, అతని ప్రవర్తనను గూర్చి ఎంతమాత్రమూ ఆలోచించకూడదు. కేవలము ఆయన్ని ఈశ్వర స్వరూపంగా భావించాలి. ఎవరైతే గురువు యొక్క గుణదోషాలను విచారించకుండా గురువే పరబ్రహ్మము, గురువే సర్వస్వము అని దృఢంగా విశ్వసించి భజించెదరో వారి పట్ల ఈశ్వరుడు తప్పక ప్రసన్నుడు అవుతాడు. మంత్రము, తీర్థము, బ్రాహ్మణుడు, దైవము, దైవజ్ఞుడు అనగా జ్యోతిష్యుడు, ఔషధము, గురువు అను వీటి యందు ఎవరు ఎట్టి భావన చేయుదురో వారికి అట్టి భావనయే సిద్ధించును. ఇట్టి విషయము నిర్ధారింపబడుటకు గాను పూర్వము ఒక అపూర్వమైన కథను మీకు ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని శౌనకుడు ఋషీశ్వరులకు చెప్పాడు. పూర్వకాలంలో పాంచాల దేశమునందు సింహకేతువు అను రాజు ఉండెను. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుని పేరు ధనంజయుడు.
రాజపుత్రుడకు ధనంజయుడు ఒకనాడు వేట నిమిత్తమై మానవ సంచారం లేని ఒక దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు. దారి తప్పి మిక్కిలి దాహపీతుడై తాగటానికి జలం కోసం వెతుక్కుంటూ ఒక మార్గం గుండా వెళుతున్నాడు. ఆ రాజపుత్రుని వెంట భిల్లజాతికి చెందిన ఒక సేవకుడు కూడా ఉన్నాడు. అతడు కూడా దాహంతో తిరిగి ఎంతో అలసిపోయాడు. డస్సిపోయిన ఆ భిల్లుడు అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఊహించని విధంగా అతడు ఒక శిథిలమైన శివాలయాన్ని దర్శించాడు. అక్కడ కింద పడి పగిలిపోయిన ఒక లింగాన్ని ఆ భిల్లవాడు చూచి ఆనందంతో లేవనెత్తి చేతిలో పట్టుకొని, ఆహా, ఈ లింగము ఎంత బాగుందది అని అనుకున్నాడు. చేతిలో ధరించిన ఆ లింగమును భిల్లజాతికి చెందిన ఆ శబరుడు మిగుల ఆనందంతో చూడసాగాడు. ఇంతలో రాజపుత్రుడు అతన్ని సమీపించాడు. ఏమిటి, దిగిన లింగాన్ని పట్టుకుని ఏం చేస్తావు? లింగాకారంలో అనేక రాళ్ళు భూమి మీద లభిస్తుంటుంది అని రాజకుమారుడు అన్నాడు. వెంటనే శబరుడు ఇలా అన్నాడు, రాజకుమార, నిత్యము లింగ పూజ చేయాలి అని నా మనసులో ఎప్పటినుంచో ఉబలాటంగా ఉంది. ఇంతలో ఇది కనిపించింది. వెంటనే దీన్ని నా చేతిలోకి తీసుకున్నాను అన్నాడు. అతని మాటలు విని రాజపుత్రుడు నవ్వుతూ, ఈ లింగము బాగున్న మాట నిజమే, అయితే దాన్ని దృఢచిత్తంతో పూజించాలి అని అన్నాడు. వెంటనే ఆ శబరుడు రాజకుమారునికి నమస్కరించి ఇలా అన్నాడు, రాజపుత్ర, దీన్ని ఎలా పూజించాలో నాకు చెప్పండి. నేను ఒక భిల్ల జాతి వాడిని. నాకు పూజించు విధం ఎంత మాత్రం తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరే నాకు గురువులు. ఆ పూజా విధానాన్ని గూర్చి మీరు వివరించండి. మిమ్మల్నే నేను గురువుగా భావించి ఈ లింగాన్ని కడు భక్తితో పూజిస్తాను అని వినయంతో ప్రార్థించాడు. ఆ తర్వాత కథను మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.